హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2 BHK ప్లానింగ్ చూద్దాము. ముందుగా ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 30x45 ఈస్ట్ ఫేసింగ్ అంటే రోడ్ సైడ్ అనమాట. ముందుగా ఇక్కడ మనము ఈ ప్లానింగ్ కనుక అబ్జర్వేషన్ చేస్తే మనకు 2 BHK ప్లానింగ్ అనమాట. ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మెయిన్ గేట్ వస్తుంది. ఈ ప్లానింగ్ బట్టి చూస్తే ఇక్కడ మెయిన్ గేట్ వస్తుంది. అదేవిధంగా దాని వెనుక వైపు పార్కింగ్ వస్తుంది. పార్కింగ్ సైజ్ ఎంత అంటే 15x14.6 సైజెస్ అని. అదేవిధంగా ఇక్కడ మెట్లు వస్తాయి. ఈ మెట్ల యొక్క సైజు 15x4 సైజెస్. అదేవిధంగా ఇక్కడ మెట్ల మధ్యన కింద ఖాళీ స్థలం ఉంటుంది కదా, అక్కడ వాషింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ దాని యొక్క సైజు 15x4 సైజు. అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ తర్వాత ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది. ఈ మెయిన్ డోర్ వస్తుంది. ఇప్పుడు ఆల్ ప్లానింగ్ కనుక చూస్తే 26x12 సైజు హాల్ యొక్క సైజు కనుక చూస్తే. అదేవిధంగా హాల్లో పూజా రూమ్ వస్తుంది. అదేవిధంగా కిచెన్ రూము వస్తుంది. అదేవిధంగా ఇక్కడ డైనింగ్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పూజా రూమ్ యొక్క సైజుని చూద్దాము. 4x6.6 సైజు. అదేవిధంగా కిచెన్ కనుక చూస్తే 10x6.6. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించాలి, ఇప్పుడు ఇంట్లోనే టాయిలెట్స్ వస్తున్నాయి. ఈ టాయిలెట్ యొక్క సైజ్ ఎంత అంటే 8x4 సైజెస్, అంటే ఇది హాల్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బెడ్రూమ్ ఉంది కదా, ఇక్కడ చూడండి బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఈ బెడ్రూమ్ యొక్క సైజు 12x12. అదేవిధంగా సెకండ్ బెడ్రూమ్ యొక్క సైజు 14x12. అయితే మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ 1 ఫీటు కాంపౌండ్ వాల్కి ఇడిచిపెట్టాము, అంటే ఎడమ సైడు. అదేవిధంగా రైట్ సైడ్ కనుక చూస్తే కాంపౌండ్ వాల్కు 3 ఫీట్స్ ఇడవడం అనేది జరిగింది. అదేవిధంగా బ్యాక్ సైడ్ 1 ఫీటు కాంపౌండ్ వాల్కు ఇడిచిపెట్టడం అనేది జరిగింది అనమాట. అంటే స్పేస్ అనమాట, మధ్యలో స్పేస్. అదేవిధంగా బెడ్రూమ్ యొక్క సైజ్ కనుక చూస్తే 14x12. అదేవిధంగా దీనికి అటాచ్ బాత్రూమ్ ఉందన్నమాట. అటాచ్ బాత్రూమ్, దాని యొక్క సైజు 8x4 సైజు అనమాట. అదేవిధంగా బయట సైడ్ నుంచి కూడా టాయిలెట్ కనుక యూజ్ చేసుకోవాలంటే, అంటే బాత్రూమ్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బయట నుంచి రావచ్చు అనమాట. దాని యొక్క సైజు 4x4 అనమాట. చూస్తున్నారు కదా, ఇది హౌస్ ప్లానింగ్ అని. అయితే ఇక్కడ మనం మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఇప్పుడు దీనికి ఎన్ని డోర్స్ వస్తాయి ఈ ప్లానింగ్కు, అంటే 2 BHK 30x45 ఈస్ట్ ఫేస్ ప్లానింగ్కు ఎన్ని డోర్స్ వస్తాయి, అదేవిధంగా ఎన్ని విండోస్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొట్టమొదటగా ఈ డోరు, మెయిన్ డోరు 1, 2 పూజా రూమ్కు 2, కిచెన్కి అవసరం లేదు. ఇక్కడ చూడండి బెడ్రూమ్కు 1 డోరు. అదేవిధంగా బయట నుంచి ఇంకొక డోరు. అదేవిధంగా ఇక్కడ బయట టాయిలెట్కు ఇంకో డోరు, బెడ్రూమ్కు అటాచ్మెంట్ అయ్యే టాయిలెట్కు ఇంకో డోరు. అదేవిధంగా హాల్లో ఉన్న టాయిలెట్కు 1 డోరు. అదేవిధంగా బెడ్రూమ్కు ఇక్కడ చూడండి ఇది 1 డోరు. టోటల్గా 7 డోర్స్ కావాలన్నమాట. అదేవిధంగా ఎన్ని విండోస్ వస్తాయో చూద్దాము. విండోస్, కిచెన్కు 1 విండోస్. అదేవిధంగా మెయిన్ డోర్కు 1 విండో. అదేవిధంగా కొద్దిగా ఇంకొకటి విండో అనమాట, 2 విండోస్. అదేవిధంగా బెడ్రూమ్కి ఎన్ని విండోస్ చూద్దాము. దీనికి 1 విండో. అదేవిధంగా ఈ బెడ్రూమ్కు 2 విండోస్ అనమాట, సెకండ్ బెడ్రూమ్కు 2 విండోస్. ఇక్కడ హాల్కు 1 విండో.
టోటల్గా 7 విండోస్ అనేది రావడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ 2 BHK ప్లానింగ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే 143 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంటుందో అలాంటి వారి కోసం ఈ ప్లానింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే మినిమం మీరు 20 లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటే ఈ ప్లానింగ్ ద్వారా మీరు ఇల్లు కట్టుకోవచ్చు. అంటే 143 అంటే 143 స్క్వేర్ యార్డ్స్ ఎవరికైతే జాగా ఉందో అలాంటి వారి కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట. వెస్ట్ ఫేసింగ్ 2 BHK ప్లాన్ అనమాట. అయితే ఇందులో మనం ఫస్ట్గా చూసుకుంటే మెయిన్ గేట్ అనమాట. తర్వాత గేట్ దాటిన తర్వాత పార్కింగ్, అంటే మీరు కారు కానీ ఇతర బైక్స్ కానీ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ 15x15 ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ కనుక చూస్తే స్టెప్స్ ఇవ్వడం అనేది జరిగింది. స్టెప్స్ అంతకంటే ముందు ఇక్కడ మీరు చూడొచ్చు 2 feet గార్డెన్కి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే పూల మొక్కలు నాటుకోవాలనుకుంటే ఇష్టం ఉంటుందో అలాంటి వారి కోసం 2 feet గార్డెన్కి ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మీరు రైట్ సైడ్ కనుక చూస్తే స్టెప్స్ రావడం అనేది జరిగింది 15x6. అయితే ఈ స్టెప్స్ కింద కూడా జాగా ఉంటుంది కాబట్టి అక్కడ మీరు బాత్రూమ్ కానీ కట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఫస్ట్ డోర్స్ పార్కింగ్ తర్వాత డోరు. అదేవిధంగా హాల్ కనుక చూస్తే హాల్ యొక్క సైజు 12x23 అంటే లివింగ్ రూము, ఈ సైజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అదేవిధంగా ఇక్కడ పూజా రూమ్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా కిచెన్ కూడా రావడం అనేది జరిగింది. అంటే రైట్ సైడ్లో హాల్లో రైట్ సైడ్లో మనకు పూజా రూమ్ కిచెన్ రూమ్ రావడం అనేది జరిగింది. ఈ కిచెన్కు 14x5 సైజ్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే బెడ్రూమ్ 2 బెడ్రూమ్స్ ఇవ్వడం అనేది జరిగింది. బెడ్రూమ్ యొక్క కొలత 14x10. అదేవిధంగా ఇక్కడ దీనికి మామూలుగా కామన్ బాత్రూమే యూజ్ చేసుకునేటట్టు ఇవ్వడం అనేది జరిగింది ప్లానింగు. అయితే లోపల బెడ్రూమ్ లోపల ఎటువంటి అటాచ్మెంట్ బాత్రూమ్ అనేది రాలేదు. బయట వైపుకి హాల్లోనే కామన్ బాత్రూమ్ అనేది రావడం అనేది జరిగింది. అయితే సెకండ్ బెడ్రూమ్కి అయితే అటాచ్మెంట్ బాత్రూమ్ అయితే ఉంది, ఇక్కడ మీరు గమనించాల్సి ఉంది. అదేవిధంగా బెడ్రూమ్ యొక్క సైజు 14x10. అదేవిధంగా కామన్ బాత్రూమ్ యొక్క కొలత 5x5, అటాచ్మెంట్ బాత్రూమ్ యొక్క కొలత 5x5. సేమ్ 2 బాత్రూమ్లు కూడా ఒకటే సైజ్ అనమాట, కాకపోతే అలాగ అనమాట, అంటే విడివిడిగా. అదేవిధంగా సెకండ్ బెడ్రూమ్ యొక్క సైజు కనుక చూస్తే 14x12 చూశారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు బ్యాక్ వైపు అంటే వెనక వైపు కనుక చూస్తే ఇక్కడ చూడండి 3 feetsకు క్యారిడార్కు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ 3 feetsకు క్యారిడార్కు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ 1 feet గ్యాప్ ఇవ్వడం అనేది జరిగింది, ఇది గమనించాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ మీరు కనుక చూస్తే బోరు ఇప్పుడు బోర్ మోటార్ ఉందనుకోండి, బోర్కు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు సంప కూడా కట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్ అనమాట, ఈ వాష్రూమ్ బ్యాక్ సైడ్ ఇవ్వడం అనేది జరిగింది ఈ ప్లానింగ్లో మాత్రము. అయితే లివింగ్ రూము సైజు 12x23. అదేవిధంగా బెడ్రూమ్ యొక్క సైజు 14x10 అంటే ఆ లోపల ఉన్నది. అదేవిధంగా ఇది కూడా 14x12 అనమాట, ఈ సెకండ్ బెడ్రూమ్ యొక్క సైజు. అదేవిధంగా ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 143 స్క్వేర్ యార్డ్స్ ఎవరికైతే ఫ్లాట్ కనుక ఉందనుకోండి అలాంటి వారి కోసం ఈ ప్లానింగ్ అనేది యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట, 2 BHK ప్లాను. అదేవిధంగా 30x43 డైమెన్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. 30 అంటే ఇక్కడ ఫేసింగ్ 30 ఉంటుంది. అదేవిధంగా డెప్త్ 43 ఉంటుంది, ఇది గమనించాల్సి ఉంటుంది. టోటల్గా 1290 స్క్వేర్ ఫీట్స్ అనమాట. అదేవిధంగా టోటల్గా ఇందులో 8 డోర్స్ వస్తాయి. అదేవిధంగా 8 విండోస్ వస్తాయి. ఇది ముఖ్యంగా ప్లానింగ్ 12 పిల్లర్స్కు సంబంధించింది అనమాట. ఎవరైతే 12 పిల్లర్స్ వేద్దాం అనుకున్నారో అలాంటి వారి కోసం ఈ ప్లానింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరైతే 20 లక్షలు ఖర్చు చేసి ఇల్లు కడదామని అనుకుంటారో అలాంటి వారి కోసం
14 నుంచి 15 లక్షల వరకు ఎవరైతే ఖర్చు చేయాలనుకుంటున్నారో ప్లానింగ్ గురించి నేను ఇంకో ప్లానింగ్ గురించి చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కంపల్సరీగా ఆ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.